ఫుడ్ పాయిజన్ అయి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజ అనే విద్యార్థిని ఆరోగ్యం విషమించింది. బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో నిమ్స్ వైద్యులు ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 15 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శైలజ అనే బాలిక ఆరోగ్యం క్షీణించడంతో నిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ వైఖరి ఖండిస్తూ మాలీ సంఘం ఆందోళన బాటపట్టింది. వాంకిడి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాలంటూ మాలీ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయి నిమ్స్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజ అనే విద్యార్థిని ఆరోగ్యం విషమించింది. బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో నిమ్స్ వైద్యులు ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. గత నెల 30వ తేదీన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి విద్యార్థిని శైలజ ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఆ యొక్క స్కూల్లో విషయం ఏదైతే ఫుడ్ పాయిజన్ కావడంతో కూడా నిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయినటువంటి విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ విద్యార్థిని పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు కూడా నిమ్స్ వైద్యులు తెలుపుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నటువంటి ఆ విద్యార్థిని పరిస్థితి మాత్రం విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. శరీరం అంతా కూడా ఫుడ్ పాయిజన్ తోటి ఏదైతే ఇన్ఫెక్షన్ కావడంతో కూడా కొంత ట్రీట్మెంట్ అందించడానికి సంబంధించి కూడా ఇబ్బందికరంగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు ఏదైతే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ యొక్క విద్యార్థినికి ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని కూడా ఆందోళన కార్యక్రమాలు ఏదైతే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి మాలీ సంఘం నాయకులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విద్యార్థినికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి ఆ విద్యార్థి అయినటువంటి శైలజకు ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సను అందించాలని కూడా అటు ఏదైతే మాలీ సంఘం నాయకులు కూడా అటు కొమురం భీం ఆసిఫాబాద్ లో ఆందోళన కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ అటు విద్యార్థినికి మెరుగైన వైద్య సేవల కోసం ఫర్దర్ గా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వ గురుకులాల్లో కావచ్చు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూడా ఇలాంటి పరిస్థితులు గత 10 నెలల నుంచి కూడా నెలకొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సరైన ఆహారం అందించక కల్తీ ఆహారం తోటి కూడా అనేక మంది విద్యార్థులు ఆసుపత్రుల్లో పాలవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం పైన దృష్టి పెట్టి విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించడానికి కూడా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ చికిత్స పొందుతున్నటువంటి శైలజకు సంబంధించి కూడా మెరుగైన వైద్య సేవలు అందించడానికి కూడా చేయాలని కూడా అటు పలువురు విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మాలీ సంఘం నాయకులు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.